హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ అనే పదం కూడా యాక్చువల్లీ చిన్నదే అని అనుకుంటాను నా దృష్టిలో. ముచ్చుమరి ముద్దుబిడ్డ, రాయలసీమకు ఒక పవర్ఫుల్ లీడరు, నందికొట్కూరు నియోజకవర్గానికి ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషిగా పాలించినటువంటి వ్యక్తి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే నాగార్జున. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ సార్. శబరి అక్క పార్లమెంట్ మెంబర్గా ఆల్రెడీ ఎన్నికయ్యి విజయవంతంగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో యాజ్ ఎ ఫాదర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఆ సక్సెస్ని? సార్, ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆమె నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒక కాన్స్టిట్యుయెన్సీ, చాలా స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ ఇది. ఇక్కడ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఇక్కడి నుంచి పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత రాష్ట్రపతి అయ్యారు. అదే రకంగా మరి ప్రధానమంత్రి పదవిలో ఉంటూ ఇక్కడ నంద్యాలకు వచ్చి కంటెస్ట్ చేసినటువంటి పివి నరసింహారావు గారు ఇక్కడ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. ఇంకా కొంతమంది ఈ ప్రాంతంలో రిప్రజెంట్ చేశారు. ఇటువంటి నంద్యాల కాన్స్టిట్యుయెన్సీకి పార్లమెంటు మెంబర్గా, అది కూడాను ఒక లేడీ ఈరోజు ఎన్నిక కావడం, మంచి మెజార్టీతో ఎన్నిక కావడము ఓకే, ఇట్ ఇస్ ఆల్ ఒక హిస్టారికల్గా మనము సంతోషపడాల్సినటువంటి విషయమే. ఈరోజు మరి శబరి ఒక డాక్టర్గా, ఒక రేడియాలజిస్ట్, ఆమె రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తామని ముందుకు రావడం చాలా మరి హర్షించదగ్గ విషయం. అంటే సార్, అక్కనే ఫస్ట్ పాలిటిక్స్లో వస్తానని చెప్పారా, లేకపోతే వారసత్వంగా మీరే ఇన్వాల్వ్ చేశారా సార్? ఇది వారసత్వాలు ఇవన్నీ మేము ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు, ఏమని అంటే మీరు ఎప్పుడు రాజకీయాల్లో దిగినారు అని. మేము దిగలే. పూర్వం నుంచి కూడా మా తాతగారు, మా జేజినాయన గారి టైం నుంచి మేము రాజకీయాల్లో ప్రజాసేవలో ఉన్నాం. ఆ ప్రజాసేవ అన్నటువంటిది మాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో అది ఒక భాగం, ప్రజాసేవ. కాబట్టి మా జేజినాయన గారు మరి ఆయన చరిత్ర చాలా ఉంది. శివారెడ్డి గారు సార్ యునానిమస్గా 3 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నికైనారని చెప్పేసి విన్నాను సార్. ఆ స్టోరీ ఏంటి సార్? అంటే మీ తాతగారిది. ఆయన నిలబడి రికార్డు సృష్టించింది ఏమంటే, ఆయన ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా చేశారు. ఆయన అసెంబ్లీలో, రిమెంబర్, ఇండిపెండెంట్గా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ లోకల్ బాడీస్లో నిలబడింది కాదు. ఆయన నిలబడింది అసెంబ్లీలో. ఎమ్మెల్యే ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లేదు. అప్పుడు ఏముంది, కాంగ్రెస్ ఒకటే పార్టీ, ఏముంది, ఉంటే అడపాదడపగా కమ్యూనిస్టులు ఉన్నారు తప్ప ఆ కాలంలో. సో మా జేజినాయన గారు ఆయన ఇండిపెండెంట్గా చేశారు టికెట్ ఇవ్వకపోతే. అప్పుడు ఆయనకు ఎమ్మెల్యేలు చాలామంది సపోర్ట్ ఇచ్చారు. అఫీషియల్ క్యాండిడేట్ కాదని ఈయనకు ఇండిపెండెంట్గా ఓటేశారు. దాని మీద దాదాపుగా 18 మంది అనుకుంటాను ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు ఆ రోజు. ఈయనను గెలిపించారు ఇండిపెండెంట్గా. ఇది చరిత్ర. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ అఫీషియల్ క్యాండిడేట్ను ఓడగొట్టడం మా జేజినాయన అసెంబ్లీలో. అది కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసే వీళ్ళంతా పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీని మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇదంతా ఒక చరిత్ర. ఆయన మరి చాలామందితో కనెక్షన్స్, ఆయనకు చాలామందితో ఆప్యాయతగా ఉండేవాళ్ళు, చాలా పెద్ద లీడర్లతో మా జేజినాయన గారు. ఆ తర్వాత మా ఫాదరు శేషనారెడ్డి గారు, ఆయన ఒక చరిత్ర ఏమంటే, ఫస్ట్ అఫీషియల్ క్యాండిడేట్ ఎమ్మెల్సీని ఓడగొట్టాడు ఆయన లోకల్ బాడీస్లో. అఫీషియల్ క్యాండిడేట్ ఆనాడు మన పిడతల రంగారెడ్డి గారు, గిద్దలూరు కూడా యువతలే ఉండేది, పిడతల రంగారెడ్డి గారి అల్లుడు అనుకుంటాను, ఈయన ఓడగొట్టాడు ఇండిపెండెంట్గా. ఆయనేమో కాంగ్రెస్ పార్టీ, ఈయన ఇండిపెండెంట్.
అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుని ఆయన గెలవడం 78లో. ఇంకా 2 సంవత్సరాలు ఉండింది టర్మ్, ఎమ్మెల్సీ టర్మ్. అయినప్పటికీ కంటెస్ట్ చేసి గెలిచారు ఆయన. అట్లా ఆయన దాదాపుగా ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా దాదాపు 5 టైమ్స్ ఆయన లెజిస్లేటర్గా పనిచేశారు. ఆ తర్వాత 94లో ఈ రాజకీయాలు ఇవన్నీ చాలా మార్పులు రావడము, ఈసార్ల పరిస్థితులు మారినాయి. ఇంకొక రకంగా తయారయ్యేటప్పటికీ ఆయన నా చేత కాదు, నేను ఫేస్ చేయలేని ఇటువంటివి అని చెప్పి నీవు కంటెస్ట్ చేయమని నాకు చెప్తే నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిచారు నన్ను. సార్ అంటే అప్పట్లో రాజకీయాల్లో మనం నిలబడాలి, నిలదొక్కుకోవాలంటే ఫ్యాక్షన్ చేయక తప్పదా సార్ అసలు? అది కాదు. ఇప్పుడు అదంతా తప్పు. ఇప్పుడు చూసి ఫ్యాక్షన్ చేయక తప్పదు అని అన్నటువంటిది రాంగ్. అదంతా ఎందుకంటే సార్ యాక్చువల్గా ప్రజాసేవకే ఆనాడు ప్రజాసేవకు, తర్వాత నమ్ముకున్న వాళ్లకు, మరి ఎవరైతే నమ్మారో మనను వారికి పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు అండదండలుగా ఉండడం, నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయకుండా తీసుకురావడం. ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా నాతో ఉన్నారు. అది ఉన్నటువంటిది. ఆ ఇళ్ళల్లో, ఆ ఫ్యామిలీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా అటెండ్ కావడం, ఆ మెడికల్ ప్రాబ్లం కానీ, లేకపోతే చదువు ప్రాబ్లం కానీ, ఉద్యోగాల ప్రాబ్లం కానీ, ఈవెన్ మ్యారేజెస్ కూడా మా దీంట్లోనే కొంతవరకు అంటే మా సహకారంతోనే ముందుకు వచ్చి అడిగేవాళ్ళు. ఏమనంటే ఈ ఫలానా ప్రపోజల్ వచ్చింది, ఎట్లా ఉంటుంది అని. ఎవరు వాళ్ళని మేము కూడా ఎంక్వైరీ చేసి మా ఇంటి వాళ్ళని మాదిరిగా చేసి అవి సెట్ చేసేటటువంటి పరిస్థితులు ఆనాడు. ఇప్పటికి కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉంది ప్రజాసేవలో. సార్ నాన్నగారు ఆ టైంలోనే లా చదివారు కదా సార్. సో దాని తర్వాత ఆయన మిమ్మల్ని ఒక ఐఏఎస్ పొజిషన్లో చూడాలని అనుకున్నారు. అప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ పైన అటాక్ జరగడము, దాని తర్వాత మీరు మళ్ళీ రూట్ మార్చడము అలా జరిగింది కదా సార్. అంటే సార్ మీ యొక్క ఐఏఎస్ అనే ఒక పొజిషన్ని అది కలగానే మిగిలిపోయింది సార్. మీ కళ అని కాదు, ఒక అంబిషన్ అది. చూడండి, మేము చాలా బాగా గన్ షాట్గా ఐఏఎస్ కొట్టానన్నటువంటి అభిప్రాయము నాకు ఆ కోచింగ్ సెంటర్స్లో నాకు మరి ట్యూటర్ చేసిన వాళ్ళు కూడా గన్ షాట్గా నీకు వస్తుందని చెప్పేవాళ్ళు. బాగా ప్రిపరేషను, గ్రూప్ డిస్కషన్స్, అదే రకంగా ఐఏఎస్ ఈజ్ నథింగ్, ఏముంది పెద్ద దాని మీద కొన్ని బాగా తెలిస్తే మంచిది. ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ట్రంప్ అనుకోండి, లేకపోతే టారిఫ్స్ అనుకోండి, లేకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం అనుకోండి, రష్యా యుక్రెయిన్ వార్ అనుకోండి, లేకపోతే మనము ఎన్నెన్నో, ఇప్పుడు మొన్ననే శబరమ్మ గారు దీనికి బ్రెజిల్కి వెళ్ళారు, బ్రిక్స్ అని. ఆ బ్రిక్స్లో మెంబర్స్ ఎవరు, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బాగా తెలుసుకోవాలి. ఐఏఎస్ దీనికి పోయినప్పుడు ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ వెరీ ఇంపార్టెంట్. అండర్ ద స్కై ఏమన్నా అడుగు చెప్పే దీంట్లో ఉండాలి. ఈరోజు చాలా సులభము ఐఏఎస్ అన్నటువంటిది. ఏదో చాలా పెద్ద విషయం అది, ఐఏఎస్ మనకెంతో అవుతుందా అనేది కాదు. అది యూ కరెక్ట్గా నువ్వు ప్రిపేర్ అయ్యి కరెక్ట్ అయిన పద్ధతిలో నువ్వు ఉంటే, హార్డ్ వర్క్ చేస్తే ఐఏఎస్ అనేది ఇట్స్ లైక్ డ్రింకింగ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. నా ఉద్దేశం అది. ఈరోజు చదవాలి, బాగా చదవాలి, న్యూస్ పేపర్స్ చదవాలి. ఒక టీవీ కూర్చొని అదేదో సీరియళ్ళు చూసుకుంటూ, లేకపోతే ఇది కాదు. పేపర్స్లో ఎడిటోరియల్స్ చదవాలి. మెయిన్లీ ఇంగ్లీష్ పేపర్స్లో కొంచెం మంచి ఇవి ఉంటాయి సబ్జెక్ట్స్. అది ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మంచి జర్నలిస్టులు రాసేటటువంటి ఎడిటోరియల్స్ చదవాలి. లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, చరిత్ర తెలియాలి. మెయిన్గా భారతదేశ చరిత్ర అనేది ప్రతివాడు
దాని పక్కన బారేయకూడదు ఎప్పటికే కానీ. కాబట్టి ఇటువంటివి మీరు కనుక దాని మీద కాన్సన్ట్రేట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఎవరికి చాలా మటుకు ఎవరికి కూడా కొంతమందికే తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్. అది ఏమి అంటే సంసద్ అని ఒక ఛానల్ ఉంది. సంసద్ అంటే లోక్సభ రాజ్యసభలో జరుగుతూ ఉన్న విషయాలన్నీ దాంట్లో టెలికాస్ట్ చేస్తాడు లైవ్గా. లోక్సభ రాజ్యసభ జరగనప్పుడు కూడా కొన్ని చాలా మంచి సబ్జెక్ట్స్ ఆ సంసద్ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా భారతదేశానికి వేరే దేశాలతో ఉన్న రిలేషన్స్, అదే రకంగా మన ట్రేడ్, మన యొక్క గ్రోత్, ఇవన్నీ కూడా ఆ సంసద్ టీవీలో మెయిన్లీ హిస్టరీ, ఆర్కియాలజీ, మన గొప్పతనము, ఇటువంటివి కూడా సంసద్ టీవీలో. అది కమర్షియల్ టీవీ కాదు కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొస్తారు. ఇంకా కమర్షియల్లోకి వెళ్ళిపోయేటప్పటికి మీకు తెలియదు ఏముంది, ఇంకా అది అంతే ధమాకా. టీవీలన్నీ ధమాకా, ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్ఫర్మేషన్ కాదు, అప్పటికప్పుడు నిన్ను హ్యాపీగా పెడితే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు. అది తేడా. సంసద్ టీవీ ప్రతివాడు చూడాలి. ఇట్స్ ఎ వెరీ గుడ్. తర్వాత మీకు 9:15 ఇప్పుడుందో లేదో తెలియదు కానీ 9:15కు ఆఫ్టర్ న్యూస్, ఇంగ్లీష్ న్యూస్, ఆల్ ఇండియా రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ అయిన తర్వాత స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ అని వస్తుంది. స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ కూడాను పిల్లోనికి ఆ స్పాట్లైట్ వినిపించాలి. అది దాంట్లో ఇష్యూస్, స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్. ఆ ఇష్యూస్ మీరు కనుక తెలుసుకుంటే డిఫరెంట్ ఇష్యూస్, మహారాష్ట్ర పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, పార్లమెంట్లో బిల్స్ విషయంలో కావచ్చు, స్పాట్లైట్ ఆన్ ఇష్యూస్ మీద మీరు తప్పనిసరిగా దాని మీద ఫోకస్ చేసి పిల్లలకు గనక దాన్ని వినేటట్టుగా చేస్తే ఇట్ గోస్ ఎ లాంగ్ వే. నీ బ్రెయిన్ వాష్ అయిపోతుంది దానివల్ల. సబ్జెక్ట్ వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు చేస్తున్నటువంటి ఊరికే ఎగ్జామినేషన్స్, తర్వాత దాంట్లో మంచి మార్కులు రావాలని తోమడము, ఇవి కాదు. మెయిన్లీ నీ నాలెడ్జ్ పెరగాలి, ప్రపంచ జ్ఞానం అనేది ఉండాలి మనిషికి. సార్, అక్కకి మీరు ఏ టైప్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు సార్? అంటే స్కూలింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది సార్? అంటే మీ మధ్యన బాండింగ్? ఎస్ పిల్లలు మేమంతా ఎట్లా అంటే, నేను చాలా బిజీగా ఉంటే నా వైఫ్, షీ ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ. షీ హెస్ డన్ హర్ BSc అగ్రికల్చర్. షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ దట్. అండ్ దెన్ ఆఫ్టర్ BSc అగ్రికల్చర్ షీ హెస్ గాన్ టు CFTRA మైసూర్ ఫుడ్ టెక్నాలజీలో. వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. ఇప్పటికి కూడా మంచిది, రెప్యూటెడ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇది. MSc ఫుడ్ టెక్నాలజీ. ఆ తర్వాత MBA చేశారు ఆమె. ఆ తర్వాత పిల్లల కోసము మరి ఎలక్ట్రోపతి మెడిసిన్ చేశారు ఆమె. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే, ఆమెకు బాధ్యత ఏమంటే పిల్లలను పెంచి వాళ్ళను పద్ధతిన పెరిగేటట్టుగా చూసుకోవడం ఆమె బాధ్యత. నా బాధ్యత సరే మిగతావన్నీ రాజకీయాలు అనుకోండి, ప్రజాసేవ. రాజకీయాలంటే మేము నమ్మేది ఒకటే, రాజకీయాలు మోసం చేయడం రాజకీయము, అబద్ధాలు చెప్పడం రాజకీయము, లేకపోతే ప్రజలను నయవంచన చేయడం రాజకీయము. అది రాజకీయం మేమైతే బిలీఫ్ లేదు. మాకు రాజకీయం అంటే ప్రజాసేవనే రాజకీయం, ప్రజలతో ఉండడం రాజకీయం, ప్రజలకు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడం రాజకీయం, వాళ్ళ సమస్యలలో పాలు పంచుకోవడం రాజకీయం అన్నది మా యొక్క డెఫినేషన్ అనుకోండి, మా యొక్క పద్ధతి అనుకోండి. మా ప్రజాసేవలో నేను ఆమెనేమో పిల్లలను గ్రూమ్ చేయడంలో ఆమె, ఇట్లా మేము ఇద్దరం డివిజన్ ఆఫ్ లేబర్ పంచుకున్నాం. మేము పంచుకోవడం వల్ల ఆమె ఫస్ట్లో నేను పిల్లలకు యాక్చువల్లీ కొన్ని ఉంటాయి. మాకు మా తండ్రి గారు తాతగారు ఏం చెప్పారో అవి కొన్ని మనం పాస్ ఆన్ చేయాలి. ఇప్పుడు చూడండి, చిన్న బాల శిక్ష అని ఒకటి ఉంది. అంటే చిన్న పిల్లలకు అది ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలి. అది పెద్ద బాల శిక్ష అని ఒకటి ఉంది, అంటే కొంచెం పెరిగిన పిల్లలకు. మేము ఫస్ట్లో చిన్న బాల శిక్ష దాంట్లో ఉన్న విషయాలు
నా వైఫ్ నా పిల్లలకు అది చదివిచ్చేది, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదో అర్థమయ్యేటట్టుగా చెప్పేది. మా ఇద్దరు డాటర్స్కు. ఇంకా పెద్ద బాల శిక్ష అంటే దాంట్లో మోరల్స్ కానీ, లేకపోతే ఎట్లా బతకాలి, ఏ రకంగా మరి ఒక భయంతో, అంటే సంఘం అంటే భయపడాలి, లేకపోతే తల్లిదండ్రులు అంటే భయపడాలి, లేకపోతే అంటే సమాజం, సంఘం అంటే సమాజం అంటే దైవానికి భయపడాలి, దైవ భక్తి ఉండాలి, దైవం అంటే బలం, అటువంటివన్నీ కూడా ధర్మాలు నేర్పించేటటువంటివి ఇవి రెండు. ఇవన్నీ రెండు పక్కకు పోయినాయి. ఈరోజు వచ్చినవన్నీ అంటే వాటన్నిటినీ కూడా మూలకు బారేసి ఈరోజు సెల్ ఫోన్ ఇస్తున్నారు. అన్నం తినకుంటే సెల్ ఫోనే ఇస్తారు, లేకపోతే సతాయిస్తూ ఉంటే సెల్ ఫోన్ ముందు పెడతారు. ఇవన్నీ చెడగొడతా ఉన్నాయి పిల్లలను. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఆమె చాలా డిసిప్లైన్డ్గా, ఎక్కడ కూడా దైవము అంటే దైవ భక్తితో, పేరెంట్స్ అంటే ఓ పెద్ద భయము భక్తితో, సమాజం అంటే అత్యంత భయంతో పెంచడము మేము అచీవ్ చేసుకున్నది. అందుకే వాళ్ళు ఎవరికి భయపడరు. ధర్మము, నా వైపున ధర్మం ఉంది, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, కాబట్టి నేను తప్పు చేయనటువంటి వాళ్ళము మనం భయపడాల్సిన పని లేదు. ఎవరికి భయపడాల్సిన, ఒక భగవంతునికి తప్ప ఎవరికి భయపడాల్సిన పని లేదు. తప్పు చేయకపోతే లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే అందరికీ భయపడాలి, ప్రతి వాళ్ళకు భయపడాలి, వాడు వచ్చి అడిగిన దానికల్లా భయపడాలి. ఇది తేడా. కాబట్టి ఆ లైన్లో పెంచాం, ఆ లైన్లోనే వెళ్తూ ఉంది. అమ్మ ఈరోజు ఫంబుల్ కాదు ఎక్కడ కూడాను. సబ్జెక్టు ఏది మాట్లాడాలనుకుంటే క్లియర్ కట్గా మాట్లాడుతుంది ఆ అమ్మ. షీ నోస్ హౌ టు స్పీక్, హౌ టు అంటే మెసేజ్ ఎట్లా ఇవ్వాలా, అది 10 మందికి ఏ రకంగా మరి అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలన్నటువంటిది ఆమెకున్నటువంటి టాలెంట్. అది అక్క యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి సార్, మొన్న పార్లమెంట్లో స్పీచ్ చూశాక అసలు ఎక్సలెంట్ సార్. అంటే ద బెస్ట్ స్పీచ్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా దీనిలో మొన్న అనుకుంటాను, అంటే 3 days బ్యాక్ మహిళల మీద ఈ వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే దౌర్జన్యాల మీద అంతా ఒక 0 hourలో వెరీ బ్రీఫ్ టాక్, అది వెరీ బ్రీఫ్. దాంట్లో దట్ ఈస్ ద బెస్ట్ స్పీచ్ అనుకుంటున్నాను నేను. వీఆర్ హియర్ టు బిల్డ్ ది క్యారెక్టర్ ఆఫ్ ద నేషన్. మా దేశం అంటే ఇది, ఈ దేశానికి క్యారెక్టర్ ఉంది అన్నటువంటి డెవలప్ చేయడానికి మేము వచ్చాము. కానీ మా మీద మీరు ఏంటి దౌర్జన్యాలు చేసేది అన్నటువంటి స్పీచ్, ద నంబర్ 1 స్పీచ్ ఆమె ఈ 1 yearలో పార్లమెంటులో మరి తను ఇచ్చినటువంటి స్పీచెస్లో ద బెస్ట్ స్పీచ్ మొన్న ఇచ్చినటువంటిది అని నా అభిప్రాయం. యాజ్ ఎ సీనియర్ దీంట్లో ఐ వాజ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్. ఐ గాట్ మెనీ అవార్డ్స్ ఫ్రమ్ ద పార్టీ. ద బెస్ట్ స్పీకర్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆమె కూడా ఆ లైన్స్లోకి వెళ్తుంది. ఒకటే చెప్పాను ఆమెకు ఎలక్ట్ అయిన వెంటనే, అమ్మ మీరు ఎప్పటికే కానీ పార్లమెంటులో ఒక నిమిషం కూడా యాబ్సెంట్ కావద్దు. దినాలు కాదు, వారాలు కాదు, ఒక రోజు కూడా యాబ్సెంట్ కావద్దు. నేను కూడా 100% నా యొక్క ఇది అటెండెన్స్, దాంట్లోనే మనకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పి ఫస్ట్ ఇచ్చిన సలహా అదే. ఈరోజు అమ్మ బాగా అందరూ లైక్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఒకటే మహిళా ఎంపీ కాబట్టి ఆయన కూడాను ఈ అమ్మకు సలహాలు ఇస్తుంటారు. లోకేష్ కూడాను ఈ అమ్మతో బాగుంటారు. సార్ మేము ఒకటి విన్నాం సార్, నిజమేనా సార్? నెక్స్ట్ అంటే కొద్దిపాటి సమయంలోనే నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్లో బైరెడ్డి శబరి అనే నేను పార్లమెంటు సభ్యురాలుగా ఉంటూ కేంద్ర మంత్రిగా ఎలక్టెడ్ అవుతున్నానన్న విషయం అయితే మేము విన్నాం సార్. అది నిజమేనా? మనం ఇట్లా చెప్తాము, అది సార్ డిఫరెంట్ కాంబినేషన్స్ అవి. చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర మంత్రిగా ఆయన ప్రపోజ్ చేయాలి, లోకేష్ బాబు బ్లెస్సింగ్స్ ఉండాలి, అదే రకంగా మోడీ గారి బ్లెస్సింగ్స్ కూడా ఉంటే ఈ కాంబినేషన్స్ కావచ్చు, పెద్ద పని ఏమి కాదు. ఏమి అయినా, ఏది అయినా దేశ సేవ అయితే మా కుటుంబం చేస్తాం. దేశం కోసం ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అమ్మ కూడా అదే లైన్స్లో వెళ్తుంది.
తప్పనిసరిగా ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం పాటుపడుతుంది, కష్టపడుతుంది ఆయమ్మ. సార్ యాక్చువల్గా ప్రజలు కోరుకునేది కూడా అదే సార్. ఎందుకంటే ఒక సొసైటీలో మనం వచ్చినప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇలా ప్రతి ఒక్క విషయం పైన అవగాహన ఉండి ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలనే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్నే మేము కోరుకుంటా ఉన్నాం సార్. అంటే నేను చాలామంది యువతకు అడిగాను, అంటే ఏంటి అసలు ఒపీనియను అక్క పైన అంటే, మేము కోరుకున్న ఇన్ని రోజుల రాజకీయాల్లో ది బెస్ట్ లీడర్ అక్క అని చెప్పేసి అవుట్పుట్ ఇచ్చారు సార్. యా ఇది ప్రతి ఇంట్లో కాలాలు ఇంతకుముందు మారినాయి. ఇది నీకు తెలుసో లేదో, ఒక్క ఊర్లో ఒక ఇంజనీరుగా ఒక్కడు డిగ్రీ తీసుకుంటే ఆ ఊరి పేరే మార్చారు, ఇంజనీర్ కొట్టాల అని. కడపకు వెళ్తుంటే ఉంటుంది. అట్లా ఒక ఎడ్యుకేటెడ్ ఒకరు అరా ఉండేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో 4-5 ఆడపిల్లలు మగపిల్లలు చదువుకున్నారు. ఇంజనీరింగా, లేకపోతే ఐటీకి వెళ్ళిపోయారా, లేకపోతే డాక్టర్స్ అయినారా, లేకపోతే గ్రాడ్యుయేట్సా, లేకుంటే ఎంబీఏ చేశారా, లేకపోతే పిహెచ్డి చేస్తున్నారా. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఇది చేంజెస్ వచ్చేసాయి ప్రతి కుటుంబంలో. ఇట్స్ దేశం అనను నేను. ఇది దేశం అంటే ఏముంది, ఎన్నో కుటుంబాలకు సంబంధించినది దేశం. ఆ దేశంలో ఉన్న కుటుంబాలు ఈరోజు బాగా ఎడ్యుకేట్ అయినారు. అసలు మీరు చూస్తున్నారు లేదో, గ్రామాలలో కూడాను ఇంతకుముందు వేసుకునేటటువంటి డ్రెస్సులు కానీ ఇంకోటి కానీ అంతే మార్పులు వచ్చాయి ఈ కాలాలలో. చాలా బాగా చక్కగా చదువుకుంటున్నారు, మంచి ఎడ్యుకేషన్ వస్తూ ఉంది. వచ్చినప్పటి నుంచే ఎగ్జామినేషన్స్ ఏవి రాద్దాము, ఎక్కడ బ్యాంక్ టెస్ట్ రాద్దామా, లేకపోతే ఏం చేద్దాం, మనకు ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నటువంటిదే ఈరోజు అందరి మనసులో ఉంది. సరే, చెడిపోయే వాళ్ళు చెడిపోతుంటారు, డ్రగ్ అడిక్ట్స్ అయ్యి ఈ టైంలోనే టీనేజ్ దీంట్లోనే తాగడాలు, వైన్ షాప్ల కాడ నిలబడడాలు, ఒక 10 మంది కలిసి తాగి ఒకరినొకరు తన్నుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి కొన్ని బ్యాడ్ ఇవి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఎక్కువ అయింది అందరికీ కూడా. దే స్పీక్ వెరీ వెల్. నేను చాలామందితో మాట్లాడినప్పుడు దే నో అబౌట్ నేషనల్ పాలిటిక్స్, దే నో అబౌట్ పక్కన కుటుంబంలో ఎవరు పైకి వస్తున్నారు, ఎవరు ఎట్లా ఉద్యోగాలు తెచ్చుకొని, ఏం ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అది నేషనల్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్సా లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్సా, ఎట్లా రాయాలి, ఎక్కడైతే మనకు మంచి ఇది కోచింగ్ దొరుకుతుంది, అన్నీ కూడా ఓపెన్ అప్ అయినాయి అందరి ముందరికి. కాబట్టి ఇక్కడ మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ లీడర్ను కోరుకుంటారు, కానీ ఎవడో బాంబులేసేతోడు, లేకపోతే ఎవడో వాడు కత్తులు తిప్పి యాదో బెదిరించి ఓట్లు వేయించు కాలాలు పోయినాయి అవి. ఇప్పుడున్నట్టు పోల్ రిగ్గింగ్గా ఇంకోటి జరగవు అవన్నీ కూడా. ఈరోజు శబరమ్మను లైక్ చేస్తున్నది ఎడ్యుకేటెడ్, ప్రజెంటేషన్ బాగుంది ఆమెది, ఎవరిని కాదన్నది వచ్చిన వాళ్ళను ప్రతి వాళ్ళను పలకరించి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఖచ్చితంగా దానికి న్యాయం జరిగేటట్టుగా చేయడము అనేది ఆమె ఢిల్లీలో ఉన్నా, లేకపోతే మన నంద్యాలలో ఉన్నా, మా ఊరు ముచ్చుమరిలో ఉన్నా నిరంతరం ఇదే పనే. కాబట్టి డెఫినెట్గా లైక్ చేస్తారు. నువ్వు అల్లాటప్పగా ఉండి ఏదో డబ్బు పెట్టి ఏదో గెలుచుకుని ఏమీ తెలియనటువంటి గొర్రెలు కూడా ఉన్నారు ఈ కాలాలలో. కాబట్టి ప్రజలు ఎడ్యుకేటెడ్, యూత్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్, వాళ్లకు అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఫలానా వాళ్ళు అయితే మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఓటు వేయడం అంటే ఒక క్యాండిడేట్ను నువ్వు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేస్తున్నావు అని అంటే నీ ఆలోచన అక్కడ ఏముందో ఆ ఓటుగా మారుతుంది. అది అనుకో, ఎవరెవరికో ఓటేసినావు అనుకో, అది పెద్దగా నీకే అవమానం. అది ఎవడైతే నీ ఓటు ద్వారా ఎన్నిక కాబడినాడో వాడు పనికిమాలినోడైతే నువ్వు ఓటేసినోడు కూడా పనికిమాలినోడనే లెక్క. కాబట్టి ఈరోజు ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయిన ఈ కాలంలో శబరమ్మను లైక్ చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ హర్ క్వాలిటీస్. ఇది గుర్తింపు, ఇది సంతోషం. ఇది మనకు కూడా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు పార్లమెంటుకే పోకుండా ఉండ్రి, మేము ఒక నిమిషం కూడా వేస్ట్ చేయొద్దని మేము చెప్తే వాళ్ళు పార్లమెంటుకు 5 సంవత్సరాల టర్ములో 2 సార్లు అది ఏదో ఉద్యోగం పోతుందని చెప్పి సంతకం చేయనీకే పోయేది, మళ్ళీ బయట సంతకం వేసి బయటనే వచ్చేది. ఇట్టటి కాదు. పార్లమెంట్ అంటే అత్యంత పవిత్రమైంది ఈ దేశంలో.
ఈ రాజ్యాంగపరంగా మనకు ఉన్నటువంటి మన యొక్క ఏదైతే ఉందో క్యాలిబర్, మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ, మనము దేశానికి చెప్పుకోగలిగేటువంటి ప్లాట్ఫామ్ అది. కాబట్టి దాంట్లో ఆమె దూసుకుపోతూ ఉంది. సంతోషం, మంచి జరుగుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్ మరియమ్మ ఎవరు సార్? మరియమ్మ స్టోరీ ఏంటి సార్ అసలు? వాట్స్ దట్? మీరు యాక్చువల్గా నాగమ్మ సారీ సార్ నాగమ్మ 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 అని ఒక దళిత్ చైల్డ్. ఇక్కడే మా ఊరు పక్కన సంకిరేణిపల్లె, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె గ్రామ సభకి వెళ్ళాను. నేను గ్రామ సభ జరుగుతూ ఉంటే ఒక అనాథ, అంతా ఏమి లేదు, ఆరోగ్యం బాగలేదు, అంతా వెంట్రుకలంతా అడలు కట్టుకుపోయి తినే పరిస్థితిలో లేకుండా కూడా మాల్ న్యూట్రిషన్తో ఎవరు అని అడిగాను నేను. అంటే తల్లి తండ్రి లేరు, అనాథ ఆమె. ఈ ఊర్లో ఏదో వాళ్ళు వీళ్ళు ఇంత పెడితే తిని గుళ్ళో పడుకుంటుంది అని చెప్పారు. అంటే అందరి సమక్షంలో నేను పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయిని నేను తీసుకెళ్ళి చదివించుకుంటాను, నా ఇంట్లో పెట్టుకుంటాను. అంత ఆశ్చర్యపోయినారు. దళిత గర్ల్ను, చిన్న ఇంత పిల్ల, ఇంత పాప ఇటు తీసుకుపోతున్నాడు. ఏంటి తీసుకెళ్ళిన తర్వాత పాపకంతా డాక్టర్ని పిలిచాను, అన్నీ స్నానం చేయించి హెయిర్ అంతా ఇది చేయించి అంత చేసి ఓ మంచి స్కూల్లో చేర్పించా. నా ఇంట్లోనే పెరిగింది ఆ పాప, దళిత్. సో ఇప్పుడు ఆమె మంచి స్కూల్స్లో చదివించాను. శ్రీ చైతన్యలో చదివించాను, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేయించాను, చైతన్యలో ఇంటర్ చదివించాను నేను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యింది ఆ అమ్మాయి. సో దిస్ ఈజ్ ఆల్ మనకు లైఫ్లో మరి తృప్తి కలిగించేటివి ఏదో అది లిక్కర్ స్కామ్లో, లేకపోతే ఇసుక స్కామ్లో, లేకపోతే బియ్యము వ్యాపారంలో కోట్లు సంపాదిస్తే కాదు తృప్తి. లైఫ్లో ఒక నేను ఇంతమంది దళితులను చదివించాను నేను. ఇదిగో ఈ అమ్మాయిని నేను ఇంట్లో పెట్టుకొని చదివించాను, ఒక దళితురాల్ని. ఐఎమ్ వెరీ ప్రౌడ్. మాకు సాటిస్ఫాక్షన్ అంతా అటువంటివే. ఏదో డబ్బులు, ఏదో కోట్ల రూపాయలు రైడ్ చేసే దొరకడాలు, ఈజ్ ఆల్ నాన్ సెన్స్. ఇవన్నీ కాదు. మేము ఎటువంటి వాళ్ళమంటే యూ లివ్ ఆన్ వాట్ యూ హ్యావ్ అన్నటువంటి పాలసీ మాది, మా జేజనాయన గారిది, మా నాన్నగారిది కూడా. లివ్ ఆన్ వాట్ యూ హ్యావ్, డోంట్ లివ్ ఆన్ అదర్స్ మనీ అని చెప్పి మేము మొదటి నుంచి ఒక పాలసీ మాది. సో మిగతావన్నీ అదర్స్ మనీనే. వాట్ యూ హ్యావ్ అనేది ఈ పెద్దలు ఇచ్చింది కావచ్చు, లేకపోతే మీరు కష్టపడి సంపాదించింది కావచ్చు, మీ దాని టాలెంట్తో బతికేది వాట్ యూ హ్యావ్. దట్ లివ్ ఆన్ వాట్ యూ హ్యావ్ అన్నటువంటిదే ఈరోజు మా శబరమ్మ కానీ, లేకపోతే మేము కానీ ఆ పాలసీతోనే పోతున్నాం మొదటి నుంచి కూడా. మేము ఎన్నడూ కూడా పబ్లిక్ మనీ టచ్ చేయడం కానీ, ఇతరుల యొక్క దీన్ని ఆశించడం కానీ, వీ నెవర్ లివ్డ్ ఆన్ అదర్స్ మనీ. దట్ ఈస్ ది థింగ్, పాలసీ. అదే రికగ్నిషన్ ఉంది ప్రజల్లో. దట్స్ ఆల్. సార్ రాజకీయానికి రౌడీజానికి తేడా ఏంటి సార్ అసలు? రాజకీయం అనేది మా అభిప్రాయము ప్రజాసేవ. నువ్వు రాజకీయాల్లో ఉన్నావంటే ప్రజాసేవ చేయాలి. నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి? నువ్వు డబ్బు సంపాదించుకోనీకి వచ్చావా, లేకపోతే దేనికి వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి? రాజకీయాలను ఎందుకు నువ్వు మరి దాంట్లోకి ఎందుకు వచ్చి ఈరోజు పదవుల్లోకి వచ్చావు? డబ్బు కోసమా, హోదా కోసమా, లేకపోతే నువ్వు పోతా ఉంటే నీ వెహికల్ పైన ఒకటి సైరన్ ఉంటుంది, దాన్ని పెట్టుకొని తిరగనీకనా? లేకపోతే ఏంటి? నువ్వు రాజకీయాల్లో ఉండడానికి కారణం నీ హోదానా, లేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తప్పించుకోనీకే రాజకీయాల్లోకి వచ్చావా? లేకపోతే ఏమన్నా డబ్బులు ఎక్కువైపోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాకుండా ఏదన్నా ఎవడన్నా మనం రాజకీయాల్లో ఉంటే పదవుల్లో ఉంటే కాపాడుతాను వచ్చినావా? లేకపోతే వేరే వాళ్ళ భూములు కబ్జా చేయనీకి వచ్చావా? గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే తీసుకోపోనీకి వచ్చావా? ఏంటి రాజకీయంగా ఎందుకు వచ్చావు? ఈడ క్వశ్చన్ ఏమంటే, రాజకీయంలో నువ్వు అడుగు పెట్టావు అని అంటే, పదవుల్లోకి వచ్చావంటే
నిరంతరం ప్రజాసేవ చేయనీకనే రాజకీయాల్లో దిగాలి తప్ప ఈ మోటివ్స్తో రాకూడదు ఎవడు కూడా. అందుకే కొంతవరకు ఈ దేశంలో మరి ప్రజలకు మంచి జరగడం లేదు అని నా అభిప్రాయం. ప్రజాసేవ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ క్యాండిడేట్ అయినా ప్రజల వద్దరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. వన్స్ వాళ్ళు విజయం సాధించాక ప్రజలు మీ దగ్గరికి రావాలంటే ఎందుకు సార్ ఎన్ని స్టెప్స్? ఇప్పుడు 7 కొండల వాళ్ళని మనం దర్శించాలనుకున్నప్పుడు 7 కొండలు 7 మెట్లు ఎక్కి పోయినట్టు 7 కొండల వాని దర్శనం చేసుకోవాలని పోయి ఓ ఎమ్మెల్యేని అడిగితే కూడా వాడు డబ్బు తీసుకొని లెటర్ ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం మనం. ఎందుకు సార్ అంటే ఇలా విజయం వచ్చాక పొలిటీషియన్స్ అదే ఆ హోదా కోసమే వీళ్ళకు తెలియదు. కొత్త బిచ్చగాళ్ళ మాదిరిగా అసలు ఏంటి ప్రజలతో సంబంధాలు ఎట్లా పెట్టుకోవాలని తెలియదు. ఎంతసేపు ఉన్న లిటిగేషన్స్, వాడిని దగ్గరికి తీసి వాడిని దన్నడము, ఇటువంటివి కాదు రాజకీయాలంటే. జనరల్గా నువ్వు తీసుకోవాల్సింది సమాజం బాగుపడాలి, రాజకీయంగా నువ్వు వాళ్ళకు సహాయం చేయాలి. నీ పదవి ఆ హోదాతో నువ్వు వాళ్ళకు సహాయం చేయాలి. అందరికీ కూడా నువ్వు ఈ కాలాలలో చెప్పాల్సిన పని లేదు. కానీ కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే చాలా పవర్ఫుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఈ ఆర్టీఐ అనేది కనుక సక్రమంగా వాడుకుంటే ఏ ఎమ్మెల్యేకు లేకపోతే మంత్రులకు లేనటువంటి హోదా అది. దాంట్లో ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఆ హోదాల కోసం ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు వాటిని. ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం రాజకీయాల్లో కొంతమంది దిగుతున్నారు. ఇట్స్ ఆల్ యు సీ జస్ట్ పొల్యూటింగ్ ది సిస్టమ్. అక్కడే పోతా ఉంది లైన్ తప్పి. ఒకటి ప్రజాసేవ చేయాలి, నిరంతరం ప్రజలతో ఉండాలి. నువ్వు ఫోను అర్ధరాత్రి వచ్చినా నువ్వు పలకాలి. నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఇప్పుడు ఫోన్ కాల్ ఏది అంటే 10 తర్వాత వచ్చిందనుకో ఎవరు చేయరు. మామూలుగా అయితే వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటారు, మనం కూడా రెస్ట్ తీసుకుంటారేమో అని చెప్పి అనుకుంటుంటారు. కానీ 10 తర్వాత లేట్ నైట్ ఈ ఫోన్ కాల్ వచ్చిందే సమ్ ఎమర్జెన్సీ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ దేర్. తాగుబోతులు ఇద్దరుతో 1 కాలో 2 కాల్లో వస్తాయి. బట్ నార్మల్లీ నైట్ కాల్స్ ఏదో పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం ఉంది, అన్యాయంగా తీసుకుపోయేదో చేశారా, లేకపోతే మెడికల్గా ఏమన్నా హాస్పిటల్లో చేర్చారా, ఎమర్జెన్సీస్ ఇవన్నీ. ఇక ఫ్యామిలీలో ఏమన్నా పాపం ఏదన్నా గొడవలు జరిగినాయా, ఎమర్జెన్సీగా దాన్ని అటెండ్ అయితే పాపం ఏదో పీస్ఫుల్గా ఉండగలుగుతారు అన్నటువంటిది. అటువంటివి కొన్ని డెవలప్ చేసుకున్నాం మేము మొదటి నుంచి కూడా, మా జేజనాయన కాలం నుంచి కూడా. అప్పుడు సెల్ ఫోన్లు లేకపోవచ్చు కానీ, బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి. ఇప్పుడు చూడండి, నా పద్ధతి అయినా నేను ఎక్కడున్నా కూడా 100 మంది నా దగ్గర ఉంటారు. ఉన్నప్పుడు దాంట్లో లేడీస్ కూడా చాలామంది ఉంటారు. నా ప్రియారిటీ ఏమంటే వచ్చిన వాళ్ళు లేడీస్ ఫస్ట్ వాళ్ళను అందరితో మాట్లాడి వాళ్లకు సమస్య పరిష్కారం చేసి వాళ్ళు ముందు పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి మనకంటే. ఇది మా పాలసీస్. కొన్ని పాలసీస్ ఇటువంటివి డెవలప్ చేసుకున్నాం. అందుకే ఇన్నాళ్ళు మేము ప్రజాసేవలో అట్టాగే ఒక గుర్తింపు పొంది ముందుకు పోతూ ఉన్నాం. సార్, ఇప్పుడు నందికొట్కూరు నియోజకవర్గంలో కొన్ని ఏరియాలు చూస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్ అని కాలనీలు, ఒక 3 కాలనీలు, శేషశయనారెడ్డి అని చెప్పేసి కొన్ని కాలనీలు చూడడం అయితే జరిగింది. ఇంత బాగా డెవలప్ చేసినటువంటి మీరు ఈ 20 ఇయర్స్ అంటే ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్న ఈ 20 ఇయర్స్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంత కనబడడం లేదేమో అన్నది ఒపీనియన్. చెప్తాను, నీకు కనపడలేడం లేదా? వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ టాకింగ్? అనేక రకాలుగా ప్రజలు మా ప్రాంతం కోసం పాటుపడ్డాం, మా రాయలసీమ కోసం పాటుపడ్డాం, రాయలసీమకు నీళ్లు కావాలని పోరాడినాము, ఎన్నెన్నో దీక్షలు అన్నీ చేశాం. కనపడడం అంటే ఏంది, ఆకాశంలో కనపడాలనా, లేకపోతే కనపడడం అంటే అర్థం కావడం లేదు. వాట్ ఈస్ దానికి డెఫినేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నెన్నో దీక్షలు చేశాము, మరవలేని అజిటేషన్ చేసింది. నేను సినిమా వాడిని కాదు, లేకపోతే పెద్ద డబ్బున్నటువంటి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక సింపుల్ ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. ఇప్పటికీ వ్యవసాయం మీదనే ఎక్కువగా
బతుకుతున్నా ఇది చాలదు. ఈ బతుకు తెరువు కొనసాగించాలంటే ఒక్క వ్యవసాయం మీద నష్టాలు వస్తున్న వ్యవసాయం మీద బతకాలంటే కాదు. ఇంకా కొన్ని ఏర్పాటు చేసుకోకపోతే మనం ఇల్లు కూడా గడవదు. అట్లా మేము ఆ రకమైనటువంటి లైఫ్ స్టైల్లో కూడా మాకంటూ మేము వెళ్తే ఇప్పుడు ఎక్కడికన్నా రాయలసీమలో వెళ్ళి బైరెడ్డి రాజశేఖర రెడ్డి వస్తున్నారు అని అంటే 10 మంది అక్కడికి సమావేశమయ్యేటటువంటి స్థాయిలో మేమైతే ఉన్నాము. ఒక రికగ్నిషన్ అయితే తెచ్చుకున్నాము. బస్ ఇనఫ్ టు దిస్ లైఫ్. ఏదైనా క్వశ్చను లేకపోతే ఇప్పుడు మీరు వచ్చారు ఈ యొక్క ఇంటర్వ్యూ చేసేదానికి 10 మందికి చేరుతుంది నా యొక్క ఇది ఏంటంటే దట్స్ ఆల్. అదే తృప్తి. అంతకంటే పెద్ద తృప్తి ఏముంటుంది? ఒకరు లక్కులో పైకి వెళ్ళిపోతుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ముఖ్యమంత్రి అయ్యారు అంటే సింపుల్. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఒక్కటే నేను చెప్తాను మీకు. ఎక్కడ ఏ దీనిలలో కూడా ఇది వ్యక్తపరచలేదు. అదేమేనంటే ఆయన ఏదో ఉన్నాడు ఎమ్మెల్యేగా, మా ఫాదర్తో పాటుగా కూడా ఎమ్మెల్యే ఆయన. ఒకసారి ఏదో ఫ్లైట్ తీసుకొని ఢిల్లీకి పోతున్నాడు. పోతూ ఉంటే రాజీవ్ గాంధీ అనుకుంటా, అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, పార్టీ హెడ్, ఆయన అదే ఫ్లైట్లో వెళ్తున్నారు. ఈయన దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఆయనను కలవాలి అన్నటువంటి ప్రయత్నము ఎప్పుడూ విఫలమైంది అది. కానీ ఫ్లైట్లో పోయేటప్పుడు ఫ్లైట్లో ఉంటే లక్కీలీ రాజీవ్ గాంధీ కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఐ థింక్ ఇంకా అప్పటికి పవర్లో ఉండి దిగిపోయినారా లేకుంటే పవర్లోనే అది ఇంకా క్లారిఫికేషన్. వెళ్ళి రాజీవ్ గాంధీతో నేను ఇక్కడ కూర్చుంటాను మీ సీటు పక్కన, ఎవరో ఉంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆయన కూర్చున్నాడు. ఢిల్లీకి పోయే వరకు ఒక 2 గంటలు 2-2.5 గంట పడుతుంది. రాజీవ్ గాంధీతో ఇంటరాక్ట్ అయ్యాడు, బాగా మాట్లాడినాడు, సబ్జెక్ట్స్ గురించి మాట్లాడినాడు. సరే ఓకే, ఇద్దరు ఫ్లైట్ అయిపోయింది, దిగిపోయినారు. ల్యాండ్ అయిన తర్వాత ఈయన రాజీవ్ గాంధీ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది వైఎస్కు, ఒకసారి కలవాలంట. కలవాలని అంటే ఆయన పోయి కలిశాడు. అప్పటి నుంచి వాళ్ళ మధ్యన ఒక ఈయనలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీసు, కాన్ఫిడెన్స్, ఆయనకు అదే ఈ లీడర్షిప్ అయితే మనకు పార్టీ ఒక దీంట్లోకి వస్తుంది ఏమో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగింది. సపోజ్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ అదే ఫ్లైట్లో ఈయన పోకుండా అంటే ద ఫస్ట్ టైం ఐఎమ్ జస్ట్ టెలింగ్ ది వ్యూవర్స్, ఇది ఎంత లక్ ఇది రాజకీయాల్లో లక్ చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు మేము ఆర్డినరీ పర్సన్స్, మేమేమి డబ్బు కానీ ఇంకోటి కానీ లేని వాళ్ళము. ఒక అజిటేషను, ఒక మూమెంటు, చలో తిరుపతి ఆర్ చలో అమరావతి, అప్పుడు హైదరాబాద్, చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ అని అంటే లక్షల రూపాయలు కావాలి, అలసిపోతాం. చలో ఢిల్లీ అంటే అలసిపోతాం. స్పెషల్ ట్రైన్స్ బుక్ చేయాలంటే అలసిపోతాం. మా ఆస్తులు అమ్మాలి, అయినా కూడా పెట్టుకుంటూ వచ్చాం, చేసుకుంటూ వచ్చాం. మీరు చాలా మటుకు మీరు చూసిండరు, మీరు కనపడడం లేదు అనేది ఐఎమ్ వెరీ సారీ టు సే. 20 ఏళ్ళల్లో ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం మేము పబ్లిక్ ఇష్యూస్ మీదనే. కాంప్రమైజ్ కాలేదు ఎక్కడికి. కానీ సార్, రాయలసీమ కోసం మీరు పోరాడినట్టు నాకు తెలిసి ఈ 4 రాయలసీమ జిల్లాల్లో రాయలసీమ పరిరక్షణ సమితి అనే ఒక పార్టీని స్థాపించడం అయితే మీరు జరిగింది సార్. ఆ పార్టీ పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ రాయలసీమలో ఉన్న లీడర్స్ అందరూ మీ ఫ్రెండ్సే ఉండింటారు సార్. మీకు బాగా సపోర్ట్ చేసిన నాయకులు ఎవరు సార్? మీరు పెట్టండి అన్న, మేమందరం మీతోనే ఉంటాము, మనం నిజంగా పోరాడు. నాయకులు కాదు, యూత్, మెయిన్లీ యూత్ సపోర్ట్ ఇచ్చారు. అదర్వైజ్ తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ఉద్యమం పెద్దగా జరిగిందేం కాదు. రాయలసీమలో ఎంతో పెద్ద రెస్పాన్స్. నేను ఎక్కడ మదనపల్లికి పోతే ఎన్టీ రామారావు కూడా ఆయన యాక్టరు, పెద్ద రికగ్నిషన్ ఉన్నవాడు. బైరెడ్డి రాజశేఖర్ ఎవడు ఆయన ముందర. కానీ వేల మంది గుర్రంకొండ కానీ, కడప కానీ,
తిరుపతి కానీ ఎక్కడికి పోయినా కూడా పీలేరు కానీ అదోని కానీ లేకపోతే అనంతపురంలో ఎక్కడ ఈవెన్ దీంట్లో అనంతపురం టౌన్లో మరవలేనటువంటివి అవన్నీ కూడా. ఈసారి ప్రజల మద్దతు లేనిది ఏం చేస్తాం? ఇప్పుడు మేము డిగ్రీ కాలేజీలో మీటింగ్ పెట్టాం అనంతపురం యూనివర్సిటీలో. ఆ రోజు పాదయాత్ర ముగించి యూనివర్సిటీ నుంచి నడుచుకుంటూ డిగ్రీ కాలేజీకి రావాలి. యూనివర్సిటీ దూరం ఉంది టౌన్కు. ఏం జనం, ఎంత ఆదరణ, ఇవన్నీ చూసాం. కానీ మాకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏమంటే మనీ పవర్. సెకండ్ వన్ ఈజ్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ అంతా రాయలసీమలో ఉంది. ఒకనంతకు వాడు అక్కడనన్నా అఫిలియేట్ అయి ఉంటారు, ఇక్కడనన్నా అఫిలియేట్ ఉండే పరిస్థితి ఉండింది. ఇంకొకటి పెనుముప్పు ఏమొచ్చి పడిందంటే మాకు సమైక్యవాదం అని ప్రమోట్ చేశారు. ఆ సమైక్యవాదం అనేటప్పటికీ అది ఓవర్ షాడో చేశారు మా మూమెంట్ను చాలా. ఇప్పటికీ ఆనాడు చేసినటువంటివి ధర్నాలు కానీ దీక్షలు కానీ లేకుంటే నిరాహార దీక్షలు కానీ ఏవి కూడా మర్చిపోలేము మేము. హిస్టరీలో నిలబడిపోయేవి అవి. ఎలక్షన్స్ కంటే ముందు మేము బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కావాలి సిద్ధేశ్వరం దగ్గర. అది ఐకానిక్ బ్రిడ్జి కాదు, బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే మాకు నీళ్ళు వస్తాయి, 60 టీఎంసీల నీళ్లు పారుతాయి మా రాయలసీమకు అని చెప్పి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. వేలాది మంది వచ్చారు. వీడియోస్ చూడండి మీరు, వేలాది మంది. అలా అదే జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంటుకు దగ్గర, అక్కడ దద్దరిల్లింది ఆ రోజు పార్లమెంట్ కూడా. సాల్వ్ సో మెనీ థింగ్స్. ఊరికే కాదు, సింగిల్ హ్యాండెడ్గా మళ్ళీ ఎవరి సపోర్టు మాకు, నిధుల సపోర్టు కానీ లేకపోతే ఇంకొక సపోర్ట్ మాకు లేదు. కేవలము మా యొక్క వ్యయ ప్రయాసలే అవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఐఎమ్ సారీ టు సే 20 ఏళ్ళు మీరు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్ ఎందుకున్నాం? ఒక కాజ్ కోసం ఉన్నాం, మా కరువు తీర్చేదానికి ఉన్నాం, మా యొక్క ఈ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు వచ్చేదానికి అజిటేట్ చేశాం. ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. ఎప్పుడూ ఊరుకుండలేదు. ప్రతిరోజు మనం ఏదో ఒక ఫైట్ చేస్తూనే పోయినాం మేము. దానికి ఆదరణ లభించింది. ఇవన్నీ ఆ డిఫెక్ట్స్తోనే మనం వెనుకబడ్డాం. మళ్ళీ రైజ్ కాకూడదని ఏముంది? ఎనీథింగ్ ప్రజల మూడ్ అది. ప్రజలు నిర్ణయిస్తే ఎందుకు రైజ్ కావద్దు, మళ్ళీ ఎందుకు కాదు? బోడి వాళ్ళంతా వేరే రాష్ట్రాలు తెచ్చుకున్న వాళ్ళంతా పెద్ద మరి పురి తిరిగిన కండలున్న వాళ్ళ, లేకపోతే కొమ్ములున్న వాళ్ళ, లేకపోతే మరి ఏముంది వాళ్ళకి ఎక్స్ట్రా మాకంటే క్వాలిటీస్? కాబట్టి చెప్పలేము, ఏదైనా చెప్పలేము మనం. ప్రజల అసంతృప్తితో గురి అయినప్పుడు తప్పనిసరిగా ఏదో టైంలో మేమైతే మొక్కను నాటాం, రాయలసీమ అన్నటువంటి మొక్కను నాటాం. అది వృక్షంగా తయారైంది. అది ఎప్పుడోసారి కాయలు కాస్తుంది అది అని మా అభిప్రాయం. సరే, ఇప్పుడు నంద్యాల జిల్లా ఏర్పడినప్పుడు నందికొట్కూరు అనే ప్రాంతము కర్నూలు జిల్లాకు సమీపంలోనుంది. సో నందికొట్కూరుని నంద్యాల జిల్లాలో కలిపినప్పుడు అంటే పెద్ద అజిటేషన్ చేశాను నేను. నందికొట్కూరును కర్నూలులో చేర్చండి, మాకు సంబంధాలు బాంధవ్యాలు ఇక్కడ ఉన్నాయి, నంద్యాలకు కొద్దిగా తక్కువ మాకు అని చెప్పి అప్పుడు అజిటేషన్, చాలా పెద్ద అజిటేషన్ చేశాను. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే డెసిషన్ తీసుకోబోతున్నారు, కొత్త జిల్లాలు అని చెప్పి. వేరే నాయకులు ఎవరికి పట్టలేదు సార్ ఇది, ఈ పాయింట్ తెలియదు, సబ్జెక్ట్స్ తెలియదు వీళ్ళకు. ఇప్పుడు ఏదైనా కూడా ప్రజలల్లో ఏముంది, ప్రజల అభిప్రాయాలు ఏముండే తెలుసుకునేవాడే నాయకుడు. కరెక్ట్. వీళ్ళకి అవి ఏమీ తెలియదు, ప్రజలకు ఏం అవసరాలో తెలియదు. ఊరికే వచ్చేది డబ్బు సంచులతో రాజకీయం చేయాలి, పోయేది. తెలివి తక్కువ ఉండవు కొడుకులు, తెలివి లేదు వీళ్ళకు. వీళ్ళంతా కూడా డమ్మి ముండా కొడుకులు. అందుకే మనము ఏది కూడా ముందుకు పోలేకపోతూ ఉంది. అసలు ఏంటి వాటర్ షేరింగ్ ఏంటి, లేకపోతే మనకు ఏం కావాలి, ఎటువంటి అసెట్స్ ఉన్నాయి మనకు రాయలసీమలో. దేవుడు అంత అన్యాయం చేయడు వీళ్ళకు. ఇప్పుడు ఇక్కడ ఉంది మన మిడిల్ ఈస్ట్లో ఏమి ఉండదు, నీళ్ళు పంటలు ఏమి ఉండవాడు, వర్షాలు తక్కువ, ఎడారులు. కానీ వాళ్లకు ఏమి ఇచ్చాడు? పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇచ్చాడు. అంటే ఏదో ఒకటి ఇచ్చి ఆదుకుంటాడు దేవుడు న్యాచురల్గా.
అట్లాగే రాయలసీమలో ఏమీ లేవు. అయినా కూడా మాకు ఇచ్చింది ఆ భగవంతుడు మినరల్ వెల్త్ ఇచ్చాడు. ఇక్కడ వెరైటీస్ కానీ ఐరన్ ఓర్ కానీ అబండెంట్గా ఉంది. ఇది వేరే చోట లేదే ఇంత అబండెంట్గా ఈ మినరల్ వెల్త్. ఇవన్నీ డెవలప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం ఎక్కడ వేసినా కూడా మొక్క అంత బలంగా పెరగదు, ఉండదు. కానీ రాయలసీమలో నల్లమల ఫారెస్ట్ కానీ లేకపోతే ఎర్రమల కానీ శేషాద్రి కొండలు కానీ ఇవన్నీ కూడా మన ఎర్రచందనము వేస్తే బ్రహ్మాండంగా పడతాయి. దాని మీద డెవలప్ చేయాలి మీరు. ఏదో పుష్ప సినిమాలు తీసి తృప్తి పడితే కాదు, దాన్ని డెవలప్ చేయాలి. ఎర్రచందనం అనేది మహత్తరమైన అసెట్ మాకు ఇక్కడ. ఎక్కడున్నాయి చెప్పండి? అట్మోస్ట్ సాక్రిఫైజ్ ఏదిరా స్పిరిచువాలిటీలో కూడా అంటే బతికుండగానే జీవ సమాధి కావడం, జీవంగా ఉండగానే సమాధిలోకి వెళ్ళిపోవడము అత్యంత పెద్ద సాక్రిఫైజ్ అది స్పిరిచువాలిటీలో. అట్లాంటివి ఎంతమంది మా రాయలసీమలో ఎక్కడ లేదు. ఇది నార్త్లో ఉందా జీవ సమాధులు? లేవే. లేకపోతే ఇంకా హిమాలయాలు ఉన్నాయా జీవ సమాధులు? లేవే, ఎక్కడ లేవే. మా ప్రాంతంలో ఉంది రాఘవేంద్ర స్వామి జీవ సమాధి, వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి, వేమన మహా గొప్పవాడు జీవ సమాధి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో రాయలసీమలో. దీన్ని ఎక్స్పోజ్ చేసేవాళ్ళు లేరు. ఎవడు జీవ ఎవడెవరా వాడెవడో ఏదో మనకి పొద్దుపోక సమాధి అయినాడు అనే స్థాయిలో మాట్లాడే నాయకులు వీళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. మీరు చెప్పినట్టు రాయలసీమలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఇన్ని సోర్సెస్ ఆఫ్ ఉన్నాయి, మనకు వాటర్ ఫెసిలిటీస్ ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు అసలు రైతులకు డెవలప్మెంట్స్ కావడం లేదు సార్? అదే లోపం ఎక్కడ ఉందనంటే నాయకులలో లోపం ఉంది. అవగాహన తక్కువ ఉన్న నాయకులు, డబ్బు సంచులతో రాజకీయం చేసే నాయకుల వల్లే ఇక్కడ రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు. వాయిస్ లేదు రాయలసీమ కోసం. అదే మీరు వేరే ప్రాంతాల్లో ఏదైనా అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవుతారు. ఇక్కడ లేదు. అది వస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ ప్రాంతం మంచి కోసం తప్పనిసరిగా మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా గవర్నమెంట్ వచ్చింది అంటే సంబరపడే వాళ్ళు వ్యాపారస్తులు మాత్రమే సార్. రైతులు సంబరపడడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రంగాన్ని చూసుకుంటే ఒక 500 కోట్లు పెట్టి సినిమా తీసినాక, సార్ మేము ఇంత పెట్టుబడి పెట్టామండి, మాకు గిట్టుబాటు అవ్వడం లేదు, మాకు టికెట్ ధరలు పెంచండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వస్తూ ఉన్నారు. రైతు ఇంత పెట్టుబడి పెట్టేసి మినిమం గిట్టుబాటు ధరలు ఉండడం లేదు వాళ్ళ పంటలకు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఎదురవుతూ ఉన్నాయి. వాళ్ళకు న్యాయం ఎప్పుడు జరుగుతూ ఉంది సార్? చూసి ఏమవుతా ఉందనంటే రైతుల పరిస్థితి, రైతులలో సంఘటితంగా పోరాడే వాళ్ళు తక్కువ. పొద్దున్న లేచిన నుంచి ఏదో పొలం పోవడము, లేకపోతే చాలా ఉన్నాయి డెట్ ట్రాప్లో ఇరుక్కపోయారు, అప్పుల ఊబిలో. వీళ్ళకంతా ఇంకా రోజు కూడా అదే సమస్యలే తప్ప మనం సంఘటితంగా పోరాడదామన్నటువంటి ఇది లేదు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనం చూస్తున్నాం, మొక్కజొన్నకు ఈరోజు 2200 ఉంది రేటు క్వింటాల్ ఈరోజు. ఇంకా పంట రాలేదు, ఇదంతా పాత స్టాక్. పంట రేపు ఇంకా 1 నెల 2 నెలలలో కోతలు వస్తారు. పంట వస్తేనే కంప్లీట్గా అందరు సిండికేట్ అవుతారు. ఈ బిజినెస్ మధ్య దళారీలు సిండికేట్ అయ్యి ఏం చేస్తారు, అందరు మాట్లాడుకొని అదేదో ఆడ ఎక్కువ వచ్చింది పంట, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఈ ప్రాంతంలో అబాబా విపరీతంగా రికార్డు బ్రేక్ పంట, ఈ కొనేవాళ్ళు లేరు అని 1600, 1500, 1500కు దించుతాడు. అంత సిండికేట్స్ వీళ్ళే నాశనం చేస్తున్నారు రైతులను. దాన్ని మీద అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ డైరెక్ట్గా రైతు దగ్గరికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బడ్జెట్ ఏదైతే మనం పెడుతున్నాం కేంద్రము, డిఫెన్స్కి కానీ లేకపోతే స్పేస్ టెక్నాలజీలో కానీ ఇంకో దాంట్లో పెడుతున్నారు, పెట్టాల్సిందే తప్పదు. కానీ రైతుల కోసం కూడా ఒక బడ్జెట్లో ఒక పర్సంటేజ్ అనేది ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం. స్టేట్లు కూడా అంతే. స్టేట్ కూడా రైతుల కోసం, వ్యవసాయదారుల కోసం ఇంత బడ్జెట్ పెట్టాలి. పెట్టినప్పుడు
ఈరోజు ఏముంది దిగజారిపోతూ ఉంది, ఎవరు ఉండడం లేదు పల్లెల్లో. ఏంటి సార్ అసలు పల్లెల్లో పోతే ఒకప్పుడు రైతులు అసలు ఉదయాన్నే కలకలలాడేది, రైతులు పొలాలకు పోయేది, కూలీలు పోయి రైతులే కనబడడం లేదు. రాబోయే రోజులు అంతా అర్బనైజ్డ్. ఈడ ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేసే బదులు కర్నూలులోనో లేకపోతే హైదరాబాద్లోనో పోయి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే చాలరా, ఇదేందుకు ప్రతి సంవత్సరం దెబ్బలు తింటున్నామనేటటువంటి దాని మీద అపనమ్మకం ఏర్పడింది వ్యవసాయం మీద. అందుకే ఎవరు ఉండడంలే, ఎవడు కూడా ఊర్లలో ఉండడంలే, అందరు వెళ్ళిపోతున్నారు. కేవలము ఉండేవాళ్ళు ఏమనుకోకూడదు ఎవరు కూడా, అది బియ్యం కార్డుకు బియ్యం వస్తాయని, లేకపోతే పెన్షన్లు ప్రతి నెలా వస్తాయని, ఈ వందనం, ఈ దీవెనలు ఇవన్నీ వస్తాయని చెప్పి చాలామంది ఊర్లలో ఉంటున్నారు. అంటే పేదలు ఇంకా ఎప్పుడన్నా పని కూడా సరిగ్గా చేయడం లేదు, ఇంతకుముందు మాదిరిగా కష్టపడే గుణం లేదు. ఎందుకు సార్ అంటే మీరు తర్వాత ఆటోలలో ఒక 20 మందిని ఒక గుంపు చేస్తాడు వాడు, ఆటో వానికి ప్రతి వాళ్ళు 100నో 50యో వానికి ఇవ్వాలా. వాడు 5 గంటలకే పొద్దున తీసుకొస్తాడు, 5 గంటలకు మళ్ళీ ఎక్కించుకుపోతాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయరు. ఇది అంతా ఆటో వాళ్ళ దీంట్లోకి దిగిపోయింది, వాళ్ళ మాయలో పడిపోయింది ఇది, ఈ లేబర్ ఇదంతా కూడా. వ్యవసాయదారుడు దెబ్బతింటున్నాడు. దీంట్లో ఉపాధి హామీ పథకం ఒకటి, ఉపాధి హామీ అసలు దెబ్బతీసింది. కానీ ఉపాధి హామీని మన వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మొదటి నుంచి చెప్తున్నాను. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం మహానాడులో నుంచి నేను రైజ్ చేసుకుంటూ వచ్చాను నేను దీన్ని. అది ఒక చర్చకు తెరలేపిన వాళ్ళమైనా ఆ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఎందుకంటే మేము తెలుసు రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అన్ని విషయాలు అది అనుసంధానం చేస్తే కొంత మేలు జరుగుతుంది వ్యవసాయదారునికి. మళ్ళీ వదిలిపెట్టి పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చునేమో. లాస్ట్కి చివరకు ఈరోజు మార్నింగ్ ఒకటి చెప్తా ఉన్నాను సార్, ఈ వ్యవసాయం బదులు ఊరికే బీడ్లుగా పెట్టుకొని ఒక 2-3 గేదెలు పెట్టుకొని ఆ బీడ్లలో మేపుకుంటుంటే ఇంత పాలిస్తే అమ్ముకుంటే మేలేమో అనే స్థాయికి వచ్చింది. ఇది చిత్తూరు జిల్లాలో ఎప్పుడో వచ్చింది, ఇక్కడ కూడా అది వస్తే వెరీ సారీ టు సే మొన్ననే కష్టం చేసే వాళ్ళు తక్కువైనారు. మొన్న ఒక ఇన్సిడెంట్, నేను ఒక చోట కూర్చున్నా, ఆ ఊర్లో చెప్తున్నారు ఏమనంటే వాళ్ళు మా రెడ్ల కుటుంబమే. ఏం చెప్తున్నారంటే అక్కడ పోయి ఖాయం చేసుకున్నారు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. చేసుకున్నాక ఇంటికి పప్పన్నమని మామూలుగా ఆనవాయితీ పప్పన్నం తిన్నీకి పిలిచారు. పిలిస్తే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చారు ఇక్కడికి, ఈ పెళ్లి కొడుకు ఇంటికి. ఇంకా పెళ్లి ఖాయం కాలేదు కానీ అనాల్సి వస్తూ ఉంది. ఆ అబ్బాయి ఇంటికి వస్తే అక్కడ వచ్చిన తర్వాత అక్కడ చూశారు ఆ ఇంట్లో 4 గేదెలు ఉన్నాయి. మేము మా ఊర్లలో బర్రెలు అంటాము, గేదెలు. ఆ గేదెలు ఉన్నాయి. ఆ గేదెలను చూసి తప్పించుకొని పోయినారు. మా కొద్ది సంబంధం ఏంటి అంటే ఆ అమ్మాయిని ఇస్తే ఈ గేదెలకు దానికి పని చేపిస్తారేమో, ఇక్కడ ఆ గేదెల కోసము ఈ అమ్మాయిని పని చేపిస్తారు, వద్దు నాయన క్యాన్సిల్ చేసుకొని. అంటే నేనేమంటున్నానంటే సిస్టంలో వ్యవసాయంలో వీళ్ళంతా లేజీ అయిపోయి అక్కడికి దారి తీస్తూ ఉంది. అన్నీ పాడి నాశనమే, పంటలు నాశనమే. గ్రామాలలో అసలు నేను ఒక బుక్ రాశాను, నేను భారతదేశ వ్యవసాయం జీవన విధానమా వ్యాపారమా అని చెప్పి ఒక బుక్ రాశాను నేను ఎప్పుడో WTO నేపథ్యంలో. నేను ఏం రాశానో అదే జరుగుతుంది ఈనాడు. ఈరోజు సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. వ్యవసాయము అన్నటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రంగం ఇది. దీంట్లో వెరీ పెద్ద మేజర్ చేంజెస్ తీసుకురావాలి. మేజర్ చేంజెస్ తీసుకురాకపోతే భారతదేశంలో మీకు ఫుడ్ షార్టేజెస్ రాబోతున్నాయి ఒక 3-4 సంవత్సరాల్లో. దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంటర్ కానీ. సార్ భారతదేశం అంటే మంచి ఒక ట్రెడిషనల్ కంట్రీ అనేది ఒక పేరు అయితే ఉంది కదా సార్. సో భారతీయులు అందరం ఒకటే అయినప్పుడు ఇన్ని పార్టీలు అవసరమా సార్? మనకు ఒక పార్టీ సరిపోదా మనకు పరిపాలించేకి? ఒక పార్టీ అంటే రాజ్యాంగం అట్లా ఇచ్చింది, ఎవరైతే ఎన్నికలలో గెలుస్తారో వాళ్ళే పరిపాలన చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూస్తున్నాం వెరీ బ్యాడ్ సిచ్యువేషను.
రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో పాకిస్తాన్ను పొగిడి మనను భారతదేశాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది ఎవరు ఒప్పుకోరు. ఏది లేకపోయినా ఈ దేశంలో దేశభక్తి అయితే ఉంది, యూత్లో కానీ లేకపోతే అందరిలో. నాది దేశం, నా భారతదేశం, ఇది ఈ దేశం నాది అన్నటువంటిది ఉంది. దీన్ని ఇట్లా ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు, మనసులో నాటుకుపోతుంది అది. కేంద్ర దేశాన్నే విమర్శించే స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పాకిస్తాన్లో ఈరోజు రాహుల్ గాంధీ ఇప్పుడు పుంకానుపుంకలుగా రోజు రాహుల్ గాంధీని పొగడుతూ పాకిస్తాన్ మీడియా రాస్తుంది. అది ప్రింట్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా వాడిని హీరో చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్ను పొగడడం ఏంది? మొన్న ఆపరేషన్ సింధూర్లో ఎంత దెబ్బ కొట్టాం మనం వాళ్ళను. అందుకే అందరికీ ఈరోజు ఆపరేషన్ సింధూరే ట్రంప్ తిక్కోడు. ఆ ట్రంప్ యొక్క అసలు కడుపు మంట లేపింది. ఇంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉందా అని. ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ అది, ఆపరేషన్ సింధూర్. మళ్ళీ మొన్న పార్లమెంట్లో పాకిస్తాన్ను పొగుడుతూ ఉండగానే అక్కడ ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పి ఎవరైతే పెహల్గాంలో చంపారో, బట్టలిప్పి చూసి రిలీజియన్ ఏది అని తెలుసుకొని చంపారో అటువంటి వాళ్ళని ఖతం చేశారు. ఇక్కడ పార్లమెంట్ జరుగుతుంది, అక్కడ ఖతమైనాడు. ఇన్ని జరుగుతుంటే కూడా మాకు అనుమానం ఉంది, ఇప్పుడే టైము, ఇప్పుడే జరగాలన్నది అంటాడు ఒకడు. దాంట్లో మార్పు రావాలి. ఆఫ్టర్ ఆల్ ఏమన్నా నువ్వు రాజకీయం చేసుకో, ఏమన్నా అబద్ధాలు చెప్పు, ఏదైనా చేయి, మోసం చేయి, లేకపోతే అబద్ధాలు చెప్పి ప్రజలను నయవంచన చేయి. కానీ దేశం వచ్చేటప్పటికి మాత్రం అందరూ ఒకటిగా పోరాడకపోతే ఇప్పుడు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. అతను కమ్యూనల్గా ఎన్నెన్నో మాట్లాడుతుంటాడు, కానీ పాకిస్తాన్ను ఎప్పుడూ ఒప్పుకోలేదు. అతను ఎప్పుడూ ఒప్పుకోలేదు. పాకిస్తాన్ అంత పనికిమాలిన వాడు, ప్రధానమంత్రి వెధవా అని అన్నటువంటి వాడు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు అల్టిమేట్గా ఏమన్నా ఉండని మీ రాజకీయాలు, మీ యొక్క ఇవి, కానీ దేశం అనేటప్పటికి అందరూ ఏకం కావాలా. స్టాండింగ్ ఎగ్జాంపుల్ అసదుద్దీన్ ఓవైసీ. ఆయన ఎప్పుడు చూడలేదే మోడీని కానీ, బీజేపీని కానీ, ఇంకోటి కానీ చూడలే. దేశం నాది అన్నటువంటి రీతిన వెళ్ళాడు. అది ఉండాలి. వాడు సిగ్గు తెచ్చుకోవాలి రాహుల్ గాంధీ. వీళ్ళంతా ఫారినర్స్ వచ్చి ఇక్కడ కూర్చొని పాడు చేసి పెడతా ఉన్నారు. నో, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఇండో పాకిస్తాన్ వార్ అప్పుడు జోల కట్టుకొని తిరిగాడు ఆయన. తిరిగి అక్కడ డిఫెన్స్ ఫోర్సెస్కు డబ్బులు పంపించాడు ఆయన, తను నిధులు కలెక్ట్ చేసిన నిధులు. అది ఉండాలి. కానీ నువ్వు ఆపరేషన్ సింధూర్ తప్పే, పెహల్గాంలో ఇది చేస్తే తప్పే, పెహల్గాంలో చంపారు, మీరు ఏం చేస్తుండ్రి, ఎందుకు మీరు కాపాడలేకపోయినారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఏమేమో మాట్లాడతారు, ఏదేదో మాట్లాడతారు. ఏమి చేయగలుగుతారు? ఇప్పుడు నువ్వు ఏదో ఇంటర్వ్యూ తీసుకొని నువ్వు సడన్గా తుపాకీ తీసి నన్ను గాలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఎట్లా అవుతుంది, పిచ్చినా కొడుకులు కాకపోతే? సార్, మీకు పివి నరసింహారావు గారికి ఏంటి సార్ అంటే సంబంధం? ఆ వయసులోనే మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడే సార్ మీ ఇంటికి వచ్చి ఒకరోజు స్టే చేశారంట. ఏం సార్ ఆ రిలేషన్? పివి నరసింహారావు గారు ఇక్కడ పార్లమెంటు మెంబరు. ఆయన మా ఫాదర్ ఎమ్మెల్యే, నేను ఆర్వైఎస్ఎస్ సంస్థ ప్రెసిడెంట్ను. కొద్దిగా దగ్గర అయ్యాను ఆయనకు, ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్, ప్రధానమంత్రి అయినప్పటికీ ఇక్కడ పార్లమెంట్ మెంబర్. బాగా అప్పుడు ఆయన విజయానికి కృషి చేశాం, దగ్గరయ్యాం. మా ఇంటికి ఇన్వైట్ చేశాం. ఇక్కడ ముచ్చుమరి మా పాత ఇల్లు ఉంది అవతల, భోంచేసి ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపి వెళ్ళారు ఆయన. ఇక్కడ ఈ వీధులలో ఇదే ఊర్లో ఉన్నాం మనం. ఇంటర్వ్యూ ఇప్పుడు ముచ్చుమరిలో జరుగుతుంది, చాలామందికి తెలియదేమో. కాబట్టి ఇదే ఊర్లో ఆయన కాలినడకన ఇక్కడి నుంచి అక్కడికి అన్ని కార్యక్రమాలు ఇనాగురేట్ చేస్తూ వెళ్ళారు ఈ ఊరు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందంట. ప్రధానమంత్రి. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఇప్పుడు ఏం మంచి జరిగితే చాలు అనుకొని పోయి వెళ్ళాము. అల్లటపన ఆయనలో డబ్బు సంచులతో రాజకీయం చేసే వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాడండి ఆయన? ప్రధానమంత్రి గొప్పోడు.
పెద్ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు నరసింహారావు గారు. ఆయనకు మరి వాజ్పేయి ఆ కోవకు చెందినటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడు, గ్రేట్ పర్సన్. కాబట్టి ఆయన లేరు, మనలో లేరు, కానీ బట్ ఖచ్చితంగా మరి చివరికి ఆయన మరి చనిపోయిన దినం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరపడంలే, బాధాకరమైనటువంటి విషయం. ఇట్స్ ఎ గ్రేట్ లీడర్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రధానమంత్రిగా ఫస్ట్ టైం నార్త్ ఇండియా నుంచి కాకుండా మరి సౌత్ నుంచి, అది కూడా తెలుగు ప్రాంతం నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికై ఈ దేశానికి సేవలు అందించాడు ఆయన. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన. బాగా ఫోర్ సైట్ ఉన్నటువంటి అతను, తన ఎక్స్పీరియన్స్తో వెరీ గుడ్ లీడర్. ఆయనతో స్టార్ట్ అయినటువంటి మార్పులు మోడీ గారి గవర్నమెంట్లో కూడా కొనసాగుతున్నాయి. మోడీ గారు ఇప్పుడు థర్డ్ టర్మ్ ఇది. నా అభిప్రాయం ఏముందంటే, ఆయన మంచం పట్టినా, ఆయనను మోసుకపోతున్నా ఆయననే మళ్ళీ కావాలనుకుంటున్నారు ప్రజలు. ఆ రకంగా ఉంది. ఏదో ఏజ్ గీజని కాదు, ఆయన బతికినంత కాలం ఆయన ప్రధానమంత్రిగానే చూడాలని ప్రజలకు ఉంది. అందుకే మార్పు రాబోతుంది. ఈరోజు చూడండి, పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి ఆయన ముందుకు. ఏది ఈ ట్రంప్ది ఒక పెద్ద ఛాలెంజ్. అది తిక్కుడు, ఒక బ్యాడ్ ఫెలో. అది ఊరికే మురుగుతుంటుంది. అది ఊరికే దేశాన్ని నాశనం చేస్తున్నాడు అతను. అమెరికాను నమ్మిచ్చి మోసం చేశాడు మన ఇండియాను కూడా. ఏం లేదు, వీళ్ళకంతా కన్ను ఎర్ర చేసినది ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఎందుకు వీళ్ళకు కడుపు మంట పుట్టిందనంటే, మన యొక్క డిఫెన్స్, మన యొక్క సైన్స్, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇది ఎకానమీ పెరగడము. హ్యాండన్న చూసినావాను బంగారు, ఓ అబ్బా ఎంత బంగారు కొన్నాడు ఆయన, కొని తెచ్చిపెట్టాడు. ఇవన్నీ వాడు కొనమను, అన్నీ ట్రంప్ కానీ కొనమను. అంత ఫ్రాడ్ నా కొడుకులు, అంత మాట. ఎన్ని ఉన్నాయి, ఎన్నాళ్ళు ఉందిలే, ఇంకా ఎంత 3 ఏళ్ళకు మళ్ళీ దిగిపోవాల్సిందే, వేరే వాళ్ళు వస్తారు. వాడు ఇంకా మళ్ళీ కంటెస్ట్ కూడా చేయనీకే లేదు. కాబట్టి ఈ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగస్వామి రాహుల్ గాంధీ కూడా. ఈ రాహుల్ గాంధీ అందరూ కలిశారు. వీళ్ళు కలిసి ఏదో నాశనం చేయాలి. వీళ్ళతో కాదు. ఇటువంటి పరిస్థితులను చాలా చూసే ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోద్ది దేశము. ఇప్పుడు ఒకడొకడు ఎవడెవడో అంటారు, ఏదో ట్రంప్ పోతా, వాని చేతుల్లో ఏముంది? మన దేశాన్ని నాశనం చేసేటటువంటి ఆయుధం వానకాడుందా? ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ రష్యా. మంచి లైన్లో పోతున్నాడు మోడీ. ఆ ఫ్రెండ్షిప్లో ఎటువంటి పరిస్థితులలో ఆ ఫ్రెండ్షిప్ పాడు కాకూడదు, రష్యాతోనే కొనసాగాలి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. మనకు రష్యా అండ్ ఇండియా వేరు కాదు, ఈ రెండు కూడా ఒకటే దేశం మాదిరిగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వాడేవాడు ట్రంప్ తిక్కోడు, వానితోనేమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.